హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్. ఇవాళ వీడియో వచ్చేసి పైజామా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. పైజామా అనుకోండి, లేదంటే ప్యాంట్ కూడా అనుకోండి, లూజ్ పైజామా కూడా అనుకోండి. ఓకేనా, ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. ఫస్ట్ అయితే ఫోల్డింగ్ మొత్తం తీసేసేయాలి. డబల్ ఫోల్డింగ్ మీదనే పెట్టేసుకోండి. పూర్తిగా ఫోల్డింగ్ అయితే తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ క్లాత్లో వచ్చేసి ఒక సైడ్ అయితే తక్కువ వచ్చిందనమాట. ఓకేనా, క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ అయితే ఈ విధంగా కోర్లు అనేవి 2 కోర్లు ఉన్నాయి కదా, కింది వైపు జాయింట్ ఉంది, ఆ జాయింట్ పై వైపు ఓపెన్ ఉన్న సైడ్ ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కోర్ ఉన్నటివి కింది వైపు పై వైపు వచ్చే విధంగా అయితే ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్ ఆపోజిట్ రావాలి, ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన వైపు వచ్చే విధంగా అయితే వేసేసుకోవాలి. క్లాత్ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అది పాయింట్ తీసేసుకొని ఉల్టా చేసేసుకోండి. అది పాయింట్ ఓకేనా, కుట్లు కనిపిస్తాయి, ఖర్చుకి ఎంత వదిలామనేది కూడా కనిపిస్తుంది. ఓకేనా, మనకి బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, చూడండి, ఫస్ట్ ఈ విధంగా పిస్తా పార్ట్ వరకు అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పాయింట్ పొడవు వరకు అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇంకా పైకి పెట్టేదాన్ని కాకపోతే పై వైపు అయితే క్లాత్ ఒక సైడ్ తక్కువ వచ్చిందని అన్నాను కదా, అందుకే కొంచెం కిందికి పెట్టేసాను అనమాట. ఓకేనా, పైన గ్యాప్ వదిలేసి ఈ విధంగా మార్చేసేసుకోవాలి. పొడవు ఎంత వరకు ఉందో అంతవరకు మార్చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి, ఎందుకంటే ఫోల్డింగ్ చేయాలి. కింద పాయింట్కి ఫోల్డింగ్ చేయడానికి అయితే క్లాత్ అయితే ఎక్స్ట్రా అయితే వదిలేరనమాట. కొన్ని క్లాత్కి అయితే కింది వైపు క్లాత్ కూడా మిగలదనమాట. పొడవు కొలుచుకున్న తర్వాత ఎక్స్ట్రా జాయింట్ వేసి వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మొత్తం క్లాత్ మొత్తం ఈ లాస్ట్ వరకు అయితే పిస్తా జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ వరకు పొడవుని కొలుచుకోవాలి. ఈ విధంగా చెప్పినట్టుగా పొడవును కొలుచుకొని ఈ విధంగా మార్చేసేసుకోవాలి. ఎంతవరకు ఉందో అంతవరకు మార్చేసేసుకున్న తర్వాత అది పని తీసేసుకొని ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి. మార్చాక్తో ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపు నేను తక్కువ వచ్చింది క్లాత్ అనేసి అన్నాను కదా, చూసేసుకొని ఈ విధంగా క్లాత్ని కట్టేసుకోవాలి. వీడియోలు చూపించినట్టుగా స్ట్రైట్గా అయితే కట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకేనా, చూసారు కదా, అయినా కానీ ఇంకొంచెం తక్కువనే ఉంది క్లాత్ వచ్చేసి. చూడండి, జాయింట్ అయితే కంపల్సరీ అయితే పడుతుంది, కొంచెమే పడుతుంది, ఎక్కువైతే పడదు అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ విధంగా కట్టేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా కింద క్లాత్ ఎక్స్ట్రా వదిలాను కదా, ఫోల్డింగ్ కోసం వదిలాను కదా, ఆ విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకొని 4 సార్లు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత సీజర్తో కట్టేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే మార్చేసేసుకున్నామో మార్చాక్తో అలా కట్టేసుకోవాలి. ఓకేనా, షేప్ అనేది. ఓకేనా, వీడియోలు చూపించినట్టుగా ఇలా కట్టేసుకున్న తర్వాత సైడ్గా అయితే ఓపెన్ చేసేసుకోవాలి. జాయింట్ ఉంటుంది ఒక పార్ట్కి ఒకటి అంతే, ఓపెన్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ ఉంది కదా, ఓపెన్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పాయింట్ అనేది ఫోల్డింగ్ తీసేసాడు. ఇప్పుడు చూపిస్తాను చూడండి, కింది వైపు ఫోల్డింగ్ చేయాలని చెప్పాను కదా, అక్కడ పొడవు అయితే కొలుచుకొని మార్చేసేసాను కదా, అక్కడ కాట్ అనేది పెట్టేసుకోలేదు. కాట్ పెట్టేసుకుంటే మనం ఫోల్డింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అక్కడ వరకు ఫోల్డింగ్ చేస్తే పర్ఫెక్ట్ వస్తుందన్నమాట. ఓకేనా, పిస్తా పార్ట్ని ఏ విధంగా పెట్టేసుకోవాలి చూపిస్తాను చూడండి. మిగిలిన క్లాత్ ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకున్న తర్వాత 4 పార్ట్స్ లాగా పెట్టేసుకోవాలి, 4 లేయర్ వచ్చేలాగా. అలాగే ఫోల్డింగ్ చేసేసుకోవాలి. 4 లేయర్ వచ్చేలాగా పిస్తా పార్ట్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పొడవు అయితే కొలుచుకున్నాం కదా, వెడల్పు కొలుచుకోవాలి. పై వైపు అయితే కొంచెం ఎక్స్ట్రా ఒక 5 ఇంచ్ అంతా ఎక్స్ట్రా వదులుకోవాలి. ఒకసారి ఫోల్డింగ్ చేయడానికి పోరలేదు కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా పట్టి కోసం అయితే ఎక్స్ట్రా వదులుకోవాలి. కింది వైపు అయితే ఈ వైపు జాయింట్ చేసి ఉంటాం కదా, జాయింట్ చేసినాకనే కొంచెం ఎక్స్ట్రా అనేది క్లాత్ వదిలేసి మార్చేసేసుకోవాలి. వీడియో చూపించినట్టుగా ఈ విధంగా మార్చేసేసుకున్న తర్వాత కట్టేసుకోవాలి. ఓకేనా, వీడియో చూపించినట్టుగా ఈ విధంగా స్ట్రైట్ అయితే కట్టేసుకోవాలి. కొన్ని పిస్తాస్కి అయితే జాయింట్ పడుతుంటాయి. ఈ ప్యాంట్కి వచ్చేసి జాయింట్ పిస్తాకి అయితే జాయింట్ పడటం లేదు, ప్యాంట్ కూడా జాయింట్ అయితే పడింది పైపు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, ఈ విధంగా అయితే కట్టేసుకోవాలి స్ట్రైట్గా. ఈ సైడ్ అయితే జాయింట్ అయితే ఉంటుంది, ఓపెన్ చేసేసుకోవాలి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. చూడండి, 4 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కటింగ్ అయితే నేర్చేసుకున్నాం కదా, స్టిచ్చింగ్లోకి వెళ్ళేద్దాం. ఓకేనా, చూడండి, ఫస్ట్ అయితే పిస్తా పార్ట్ని జాయింట్ చేసేసుకోవాలి. 4 లేయర్ ఉన్నాయి కదా, 4 పార్ట్స్ ఉన్నాయి కదా, 2 పార్ట్స్ తీసేసుకోవాలి. 2 పార్ట్స్ తీసేసుకొని చిన్న కుట్టు పెట్టేసుకోండి. చిన్న కుట్టు అంటే 3, 4 మధ్యలో చిన్న కుట్టు అనమాట. ఓకేనా, చిన్న అంటే మరి చిన్న పడదు, మరి పెద్దగా పడదు అనమాట, మీడియంలో పడుతుంది కుట్టు వచ్చేసి. ఓకేనా, స్ట్రైట్గా అయితే కుట్టు అనేది కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇంకో మిగిలిన 2 పార్ట్స్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా జాయింట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ని కట్ చేసిన తర్వాత పైకుట్ అనేది వేసేయాలి కంపల్సరీ. ఓకేనా, ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా పైకుట్ అనేది వేసేయాలి. ఇలా చూడండి. ఇప్పుడు 2 పార్ట్స్ వేసిన తర్వాత థ్రెడ్ని కట్ చేసాం కదా. కట్ చేసిన తర్వాత ఇప్పుడు 4 పార్ట్స్ని డివైడ్ చేసి 2 పార్ట్స్ని జాయింట్ చేసేస్తాం కదా. 4 పార్ట్స్ లాగా 2 పార్ట్స్ని జాయింట్ చేసేస్తాం. ఇప్పుడు 2 పార్ట్స్ని ఒకటే పార్ట్స్ లాగా జాయింట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా వీడియోలు చూపించినట్టుగా అయితే కుట్ అనేది వేసేసేయాలి. కాకపోతే అవి 2 పార్ట్స్ని ఒక పై కుట్టు వేసాం కదా. ఈ 2 పార్ట్ని కలిపి కుడుతున్నప్పుడు పై కుట్టు అనేది ఉండదన్నమాట. 2 కుట్లు అయితే వేసేసేయాలి. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ వస్తుంది అనమాట. సెంటర్ వస్తుంది పిస్తా పార్ట్. ఓకేనా, విధంగా 2 కుట్లు అయితే వేసేసేయాలి. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత సైడ్కి క్రాస్గా ఒక డాట్స్ లాగా కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలు చూపిస్తాను చూడండి. సైడ్కి ఈ విధంగా 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా కుట్టాలి. మనం డాట్స్ ఏ విధంగా వేస్తాం క్రాస్గా బ్యాక్ సైడ్ బ్లౌజ్లకి, అదేవిధంగా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసేసేయాలి. ఆ సైడ్ కూడా కుట్టు వేసిన తర్వాత కటింగ్ చేసినప్పుడు చెప్పాను కదా, కోర్ లేదు కాబట్టి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకోవాలి ఫోల్డింగ్ చేసి కుట్టడానికి అని చెప్పాను కదా. ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని చిన్న కుట్టు పెట్టేసి కుట్టేసేయాలి. చిన్న కుట్టు అంటే గుర్తుంది కదా, 3, 4 మధ్యలో చిన్న కుట్టు వచ్చేస్తుంది. ఓకేనా, రఫ్ చేయకుండానే థ్రెడ్ని కట్ చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు నాడ కోసం పట్టీని ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలు చూపిస్తుంది కదా. ఈ విధంగా 3 వేలు లేకుంటే ఒక 2 వేలు అంతా పట్టీ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని రఫ్ చేసేసి కుట్టుకుంటూ రావాలి. వీడియోలు చెప్పినట్టుగా స్ట్రైట్గా. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. ఇలా రాస్లో రఫ్ చేసేసేయాలి. ఓకేనా, రఫ్ చేసి థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసేయాలి. ఫోల్డింగ్ చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా గ్యాప్ వదిలేసేయాలి. పైన పట్టి కుట్టాం కదా, నాడెక్కించడానికి ఒక 1 ఇంచ్, ఒక 1.5 ఇంచ్ అంతా గ్యాప్ వదిలేసి రఫ్ చేయాలి. రఫ్ చేసి రౌండ్గా తిప్పేసిన తర్వాత స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. వీడియోలు చూపించినట్టు ఇంకో కుట్టుని చూపిస్తాను చూడండి. 2 కుట్లు వేసేసేయాలి. ఈ సైడ్ కూడా రౌండ్ తిప్పాలి. చూడండి, ఇప్పుడు తిప్పుతారు రౌండ్. ఈ విధంగా తిప్పేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఓకేనా, 2 కుట్లు కుట్టాను కదా, 2 కుట్లు అయితే అయిపోయాయి అనమాట. థ్రెడ్ని కట్ చేసేయాలి. ఓకేనా, పిస్తాని సీదా చేసేసుకొని ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. పక్కన పిస్తా కుట్టడం అయిపోయింది. ఇప్పుడు కింది పార్ట్ని కుట్టేసుకోవాలి. కింది పార్ట్కి నేను చెప్పాను కదా జాయింట్ ఉంది. పైన పార్ట్కి చూడండి ఈ విధంగా పైవైపు జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా కుట్టిన తర్వాత థ్రెడ్ని కట్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. తర్వాత చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసిన తర్వాత పైకుట్ అనేది వేసేసేయాలి. పైకుట్ ఎందుకు వేస్తాం, క్లాత్ అనేది లేయకుండా ఉంటుంది కాబట్టి పైకుట్ అనేది వేస్తాం అనమాట. లేదంటే లేసుకొని ఉంటుంది అనమాట క్లాత్ వచ్చేసి. ఓకేనా, పైకి లేసినట్టు కనిపిస్తుంది. ఇదైతే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట క్లాత్. ఓకేనా, ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఓకేనా, క్లాత్ని వీడియోలు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. ఇప్పుడు కింది పార్ట్ని 2 పార్ట్స్ తీసేసుకొని ఆ సైడు ఈ సైడు జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, సెంటర్ పార్ట్ నేను చెప్పాను కదా మార్చేసేస్తున్నాం కదా. ఇప్పుడు సెంటర్ పార్ట్ దగ్గర ఆ సెంటర్ పార్ట్ దగ్గర ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా వదులుకోవాలి క్లాత్. ఓకేనా, ఖర్చుల కోసం అన్నట్టుగా లోపల ఎక్స్ట్రా వదిలేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ జాయింట్కి సెంటర్లో కూడా 2 కుట్లు అనేది వేసేసేయాలి. ఓకేనా, ఈ సైడ్ 2 కుట్లు వేసేసాం కదా, ఆ సైడ్ కూడా 2 కుట్లు అనేది వేసేసేయాలి సేమ్ ఇదే విధంగా. ఓకేనా, ఇప్పుడు సెంటర్ పార్ట్స్ ఈ విధంగా సెంటర్ పట్టేసుకొని కింది పార్ట్ని ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా రోజు ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత పిస్తా పార్ట్ తీసేసుకొని అది 4 లేయర్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసాం కదా. కింది పార్ట్ని కూడా 4 లేయర్ వచ్చేలాగా అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా మార్చేసేసుకోవాలి. ఇది వచ్చేసి సెంటర్ అయితే ప్రిల్స్ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా మార్చేసేసుకొని సీజర్ తీసేసుకొని కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా, మనకు గుర్తు అనమాట. ప్రిల్స్ అనేది ఈ కట్స్ నుంచి ఆ కట్స్ వరకు పెట్టేసేయాలి అనేది గుర్తు. ఓకేనా, చూడండి సైడ్కి అయితే పెట్టడం సైడ్కి పెట్టేసేయాలి. సెంటర్లో పెట్టాలంటే సెంటర్లో పెట్టేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ కాట్ పెట్టేసాను కదా, ఈ కాట్ నుంచి మధ్యలో కుట్టు ఉంటుంది కదా సెంటర్ అనేది, అక్కడ నుంచి మళ్ళీ ఆ సైడ్ వరకు ఒక కాట్ ఉంది కదా, ఆ కాట్ నుంచి ఈ కాట్ వరకు ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా, వీడియోలు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టేసేయాలన్నమాట. చూడండి, ఈ సైడ్ పెట్టేసిన తర్వాత ఇంకో సైడ్ ప్రిల్స్ అనేది పెట్టేసేయాలి. ఓకేనా, చూడండి ఇలా ప్రిల్స్ పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిస్తా పార్ట్ తీసేసుకొని కొలుచుకోవాలన్నమాట. కొలిచిన తర్వాత కూడా మీరు ఒకవేళ కింద పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి ప్రిల్స్ పెట్టేసుకోవాలి. అవతల వైపు ఇతర వైపు ఇటు ఒకటి పెట్టేసుకుంటే అడ్జస్ట్ అవుతుంది అనమాట, కరెక్ట్ వచ్చేస్తుంది.
పార్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే పిస్తా పార్ట్ అలాగే కింది పార్ట్ సీదా పెట్టేసుకొని సెంటర్ ఉంటుంది కదా జాయింట్ చేసి ఉంటాం కదా కింది పార్ట్ అలాగే పిస్తా పార్ట్ జాయింట్ చేసిన దగ్గర కుట్టు కరెక్ట్గా ఉండాలన్నమాట. సెంటర్ కుట్టు 2 కుట్లు కరెక్ట్ ఉండే విధంగా పెట్టేసి అక్కడ నుంచి కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. వీడియోలు చూపిస్తాను కదా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. లోపల క్లాత్ అనేది ఎంత వదలాలంటే ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసేయాలి. 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే వదిలేసేయండి. మరి ఎక్కువ అంటే మరి 1/2 ఇంచ్ అంతా వదిలేకండి. ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేస్తే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. వీడియోలు చూపిస్తున్నాను రౌండ్గా ఆ పిస్తా అలాగే కింది పార్ట్ రెండుని జాయిన్ చేసేసుకుంటూ రౌండ్గా అయితే కుట్టు అనేది వేసేసేయాలి. ఓకేనా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్లాత్ పట్టుకుంటుంది, పిస్తది లేకుంటే కింది పార్ట్ అనేది క్లాత్ పట్టుకుంటుంది, చూసి కుట్టాలన్నమాట. లేదంటే కుట్టు విప్పాల్సి వస్తుంది మళ్ళీ మనమే. ఓకేనా, ఇప్పుడు మనం కుట్టు అనేది ఎక్కడైతే స్టార్ట్ చేసి ఉంటామో ఆ కుట్టు కంటే కొంచెం ముందరికి కుట్టు అనేది కుట్టుకుంటూ కుట్టు తీసేసేయాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా కుట్టు తీసేసిన తర్వాత కట్ చేసేయాలి. ఇప్పుడు సీదా చేసేయాలి. సీదా చేసిన తర్వాత పిస్తా వైపు క్లాత్ని తిప్పి పై కుట్టు అనేది వేసేసేయాలి. చూడండి ఇప్పుడు రఫ్ చేసేసి కుట్టు అనేది కుట్టాలన్నమాట రౌండ్గా. మనం ఇప్పుడు రౌండ్ కుట్టు అయితే ఎలా వేసామో రౌండ్గా పై కుట్టు కూడా సేమ్ అదే విధంగా కుట్టు అనేది వేసేసేయాలి. మనం కుట్టు ఎక్కడ నుంచి స్టార్ట్ చేసి ఉంటామో అక్కడ వరకు ఆ కుట్టు మీద వచ్చేంత వరకు కొట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఆ కుట్టు మీదకి వచ్చేసిన తర్వాత రఫ్ చేసేసేయాలి. రఫ్ చేసేసి థ్రెడ్ని కట్ చేయాలి. చూడండి ఈ విధంగా వీడియో చూపిస్తున్నాను కదా ఇలా రఫ్ చేసేసేయాలి. ఓకేనా, ఇలా థ్రెడ్ని కట్ చేసేయాలి. చూడండి చూపిస్తాను. సెంటర్ కరెక్ట్ వచ్చింది. చూడండి జాయింట్ కింది పార్ట్ది పిస్తా అలాగే చూడండి జాయింట్ కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు కింది వైపు అయితే పైనకి ఫోల్డింగ్ చేసేసేయాలి 4 సార్లు. 1 2 ఇలాగ 3 చూడండి 3 కదా, ఇప్పుడు 4 ఇలా 4 సార్లు ఫోల్డింగ్ అనేది చేసేసేయాలి. కాట్ పెట్టేసాం కదా, కాట్ పెట్టేసిన వరకు ఫోల్డింగ్ చేసేసేయాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాతనే ఇప్పుడు కుట్టు అనేది కుట్టాలన్నమాట. స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి ఫోల్డింగ్ చేసేసుకుంటూ. చిన్న కుట్టు పెట్టేసేయండి. ఇప్పుడు ఫస్ట్ కుట్టు వేసినప్పుడు ఓకేనా, ఇలా కుట్టేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా 4 సార్లు ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు అనేది వేసేసేయాలి. కుట్టు వేసిన తర్వాత కుట్టుని కట్ చేసుకోవాలి. సెంటర్లో కట్ సైడ్ కుట్టిన తర్వాత ఆది పాయింట్ ఇప్పుడు కుట్టిన పాయింట్ తీసేసుకొని కొలుచుకోవాలి. చూడండి కరెక్ట్ వచ్చింది. ఇలా కరెక్ట్ వచ్చిన తర్వాత 4 కుట్టు అనేది వేసేసేయాలి. ఫస్ట్ ఒక కుట్టు వేసేసాం కదా, ఇప్పుడు 3 కుట్లు వేసేసేయాలి. అప్పుడు లోపల వైపు నుంచి వేసేస్తాం కదా ఉల్టా వైపు నుంచి, ఇప్పుడు సీదా వైపు నుంచి వేసేసేయాలి. పెద్ద కుట్టు పెట్టేసేయండి. 4 5 మధ్యలో పెట్టేసేయండి. పెద్ద కుట్టు పర్ఫెక్ట్ పడుతుంది అనమాట. మరీ పెద్ద కుట్టు పెడితే మరీ ఎక్కువ లూజ్ అయిపోతుంది కుట్టు వచ్చేసి. ఓకేనా, ఈ విధంగా అయితే 4 కుట్లు వేసేసారు టోటల్గా. ఫస్ట్ కుట్టు 1 తర్వాత 3 కుట్లు వేసేసి 4 కుట్లు వేసేసాయి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసి ఉల్టా ఫోల్డింగ్ చేసుకోవాలి, సీదా కాదు. ఉల్టా ఫోల్డింగ్ చేసిన తర్వాత ప్యాంట్ తీసేసుకొని అదే ప్యాంట్ విధంగా కొలుచుకొని ఈ విధంగా ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు అయితే రఫ్ చేసేసేయాలి. ఫస్ట్ రఫ్ చేసేసేయాలి. సైడ్ కుట్లు వేస్తున్నప్పుడు ఇలా రఫ్ చేసేసి కొంచెం క్రాస్గా వేయాలి కుట్టు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి ఈ విధంగా క్రాస్గా వేసేసారు. వీడియో చూపిస్తాను. క్రాస్ వేసిన తర్వాత కొంచెం రౌండ్గా తిప్పేసి కుట్టు అనేది వేసేసేయాలి. కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. పాయింట్ వచ్చేసి క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసిన తర్వాత సెంటర్లో వచ్చిన తర్వాత రఫ్ చేయాలన్నమాట. కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా సెంటర్ వైపు రఫ్ చేసేసాం కదా, అక్కడ కుట్టు అనేది ఆపకుండా కొంచెం ముందే కుట్టు ఆపేసి థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇంకో పార్ట్కి అదే విధంగా కుట్టు అనేది కొలుచుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసేయాలి. ఫస్ట్ కుట్టు ఒక సైడ్ అయితే వేసేసాము, రెండో సైడ్ అయితే వేస్తున్నాను అనమాట. సేమ్ అదే విధంగా సెంటర్లో అయితే రఫ్ చేసేసి కుట్టు అనేది కొంచెం ముందుకు కుట్టిన తర్వాతనే థ్రెడ్ని కట్ చేసేయాలి. ఓకేనా, ముందుకు కుట్టిన తర్వాత సెకండ్ కుట్టు అయితే వేస్తున్నాను. సెకండ్ కుట్టుకు అయితే అలా కాదు, సెకండ్ కుట్టుకు అయితే రౌండ్గా వేసేసేయచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ పార్ట్స్ నుంచి వేస్తున్నాం కదా, ఇక్కడ ఆపకుండా అలానే కంటిన్యూ చేసేసేయాలి. కుట్టు వచ్చేసి చూడండి వీడియో చూపిస్తున్నాం కదా ఈ విధంగా. ఓకేనా, లాస్ట్ వరకు కుట్టు అనేది వేసేసేయాలి. సెకండ్ కుట్టు చేసేసి థ్రెడ్ని కట్ చేసుకుంటే ప్యాంట్ ఈజ్ రెడీ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.